ఒక్కొక్క ఛానల్ ఉన్నాయి కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే పండు పెట్టి తొక్కుతా అన్నాడు. మరి ఇప్పుడు అవే ఛానళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అవే ఛానల్ చేస్తున్నాయని మనం చెప్పలేమండి, కానీ కొంతమంది ఛానల్ చేస్తుంటాయి. కానీ ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా కూడా రేపు బీఆర్ఎస్ వచ్చినా కూడా చేస్తారు. కానీ వాళ్ళు వాడిన భాష ఎలాంటిదని అడుగుతున్నాను నేను. అంటే అలా అలా అనుకుంటే ఒక సీఎం హోదాలో ఉండి కేసీఆర్ సార్ కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడలేదండి. ఎవరి గురించి మాట్లాడాడు? ఎప్పుడు లేదు. ఆయన ఎక్కడ కూడా సీఎం హోదాలో మాట్లాడేది. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రావాలనే పాపం ఆకాంక్షతోటి, ఆయన కోరికతోటి, అంటే పేద ప్రజలు పేద ప్రజలకు ఏం చేయదా ఒకటండి. పేద ప్రజలకు ఏమన్నా చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదండి. పేద ప్రజలకు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, మంత్రి సీట్లు ఇస్తే సరిపోద్ది. వాళ్ళ అభివృద్ధి వాళ్ళే సాధించుకుంటారు. వాళ్ళ జీవితాలకు వెలుగు నింపాలంటే రాజ్యాధికారమే ముఖ్య లక్షణం అని అంబేద్కర్ గారు చెప్పారు. అసలు రాజ్యాంగం రచించిందే భావితరాలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ బాగుపడాలంటే. ఇప్పుడు ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎలక్షన్ లో ఏ పార్టీ గెలుస్తుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? పక్కా బీఆర్ఎస్.